రోజు రోజుకు దొంగల బీభత్సం ఎక్కువైపోతుంది. ఒక ఇంట్లోకి దొంగలు ప్రవేశించి నగదు అపహరించి నా ఘటన నేరేడ్చర్లలో చోటు చేసుకుంది. నేరేడ్చర్ల మున్సిపాలిటీలోని శివాలయం రోడ్లో నివాసం ఉండే యలం చెరువు భూపాల్ రెడ్డి తన భార్య నాగలక్ష్మితో కలిసి ఇంటికి తాళం వేసి పాలకవీడు గ్రామ సమీపంలో పొలం పనులకి వెళ్ళారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోకి వచ్చి చూసేసరికి దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఎవరో లేరని గుర్తించి గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన బాచావాలి, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన గోళ మహేష్, పవన్ ముగ్గురు కలిసి ఇంటి తాళాలు పగలగొట్టారు. ఇంట్లోకి వెళ్ళారు, నగదు అపహరించారు. అయితే ఇక్కడ విషయం మరొకటి ఏమిటంటే, ఒక వ్యక్తిని బయట ఉంచారు, మరొకరిద్దరు లోపలికి వెళ్ళారు. బీరువాలో ఉన్న 80,000 మరియు 2 తులాల బంగారం, 3 బంగారపు ఉంగరాలు, 2 జతల దిద్దులు ముక్కుపొడవుగా దొంగలు అపహరించారు. ఈ క్రమంలో పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన భూపాలరెడ్డి దంపతులు ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించారు. ఇంట్లో దొంగలు ఉన్న విషయం గుర్తించిన భూపాలరెడ్డి దంపతులు అప్రమత్తం కాగా మహేష్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. మరో 2 వ్యక్తులు పరారయ్యారు. ఇక్కడ విషయం ఏంటంటే, పరారైన 2 దొంగల వద్దే దొంగలించిన వస్తువులు ఉండడం గమనార్హం. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ శుక్రవారం సాయంత్రం 8 గంటలకు విలేకరులకు తెలిపారు. ఇంట్లో దొంగలు ఉన్నారన్న విషయం గమనించిన భార్యాభర్తలు ఇంట్లోకి వెళుతుండగా తమనే దొంగ మీరెవరని అడిగారని, ఆ విషయం తమను అడగ్గా తాము ఆశ్చర్యపోయామని తెలిపారు బాధితులు. సాయిబాబా గుడి పక్కన ఇల్లు మెయిన్ రోడ్డు మీద జాన్పాడు పోయి వచ్చినాం. జాన్పాడు పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం. గేటుకు లోనంగా లాకేసే ఉంది. చిన్నగా తీసుకొని ఇంట్లోకి వచ్చి, అంటే దొంగలు అప్పుడు తెలవదులే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాక ఈ మెయిన్ డోర్కి తాళం తీసుంది. ఈ పక్కన వేసినామా ఏందని ఇటు చూసినాం, ఇటు కూడా తీసే ఉంది. వాడు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది, ఎవరు కావాలని. వాడి కింద మీరు చూసినాం, మా ఆయన నుండి లంచోడకి ఎవరు రాను అనుకుంటా వాడు గుడికి 10 ఫీట్ల గోడ దూకిండు. మా ఆయన మించి దూకిండు, గోడ దూకిండు 10 ఫీట్ల గోడ. ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుంటూ నేను దొంగ అనగానే ఒక 5 నిమిషాలు ఎవరు రారు. 5 నిమిషాల తర్వాత వెనకింటి ఒక అబ్బాయి వచ్చి ఇద్దరు కలిసి ఆ సందులో పట్టుకుని నేడంగా ఇక్కడ మెయిన్ డోర్లో ఇంక 2 ఉన్నారు ఇంట్లో. వాళ్ళు వెళ్ళిపోయారు, బండి వేసుకొని బయటకు వెళ్ళిపోయాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టుకు పెట్టేసి కొట్టి పోలీసులు పట్టుకుంటాం. ఏమైనా పోయినాయి? 2-3 ఉంగరాలు పోయినాయి, చిన్న చెవులయ్యి. అవన్నీ ఒక 2 తులాలు లేకుండా 80,000 రూపాయలు క్యాష్. ఏం చెప్పిన వాళ్ళు? ఎన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు? ఏం చెప్పలేదు. పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వచ్చి నేను చెట్టుకు కట్టేసి కొట్టినాక పోలీసు వాళ్ళు తీసుకొని పోయి